గోద వివేక్ రావు గారు తర్వాత రవాణా శ్రీరామ్ డిప్యూటీ స్పీకర్ అనుకోకుండా వాళ్ళ అత్తమ్మ జరిపి వాళ్ళు రాలేకపోయినారు. త్రిపురారం, గుర్రంపూడు, అనుముల, పెద్దఊర, నందికొండ మున్సిపాలిటీ నుంచి అనేక మంది పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మూకుమ్మడిగా ఈ నియోజకవర్గ వాసి అయినటువంటి మా గతంలో అత్యంత ప్రియతమ నాయకుడైనటువంటి అటు జానారెడ్డి గారు కానీ వారి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి గారు ఈనాడు ఎంపీ అభ్యర్థిగా, నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా వారిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన సందర్భంగా మేము వారికి బేషరతుగా పార్టీలోకి వెళ్లకుండానే మేము ఈనాడు పార్టీకి రాజీనామా చేసేసి ముఖ్యంగా ముందుగా వారికి మద్దతు ప్రకటిస్తాని కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి పదవులకు ఆశపడే విషయం లేదు. కేవలం రఘువీరారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆ తర్వాత జయవీర్ రెడ్డి గారు ఏదైతే శాసనసభ్యులుగా ఉన్నారో వారి కుటుంబం నుంచే రఘువీర్ రెడ్డి గారు కూడా ఈనాడు ఎంపీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి ఉన్నటువంటి పరిస్థితులలో ఈ నియోజకవర్గ అభివృద్ధి, మా మండల అభివృద్ధి, మా గ్రామాల అభివృద్ధి కొరకు వారికి మద్దతు తెలియజేస్తానికి కొరకు మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులు, సోదరులు అందరికీ కూడా సరే పెద్దలు గారు పాపం నిన్నమన్నా పెళ్లి అడావుల్లో ఉండి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అన్న, మేము ఎవరికి ఏం చెప్పుకోలేదు. ఎక్కడ మేము ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచన ఇంకా పూర్తిగా చేయలేదు. తర్వాత మా కార్యకర్తలు అందరితోని మాట్లాడి, ఇంకా మా ముఖ్య గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతోని, ఇంకా కొంతమంది మా సహచరులతో మాట్లాడి ఒకవేళ అవతల పరిస్థితిని బట్టి ముందైతే రఘువీరెడ్డి గారికి మద్దతు తెలియజేస్తాం తప్ప ఇప్పుడే పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా ఇంతలో చేస్తలేమన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి గత 4-5 సంవత్సరాలుగా జడ్పీటీసీ పదవి ఇచ్చినటువంటి నాకు టీఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నా జడ్పీటీసీ కూడా ఈ రోజే నేను సీఈఓకు కాగితం పంపించడానికి హాలిడే ఉందని చెప్పినారు. 7వ తారీఖు నాడు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది, రేపు ఎల్లుండి 7వ తారీఖు నాడు ఆ జనరల్ బాడీ మీటింగ్ లో నా జడ్పీటీసీ రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ నేను సమర్పించేసి జడ్పీటీసీని కూడా రాజీనామా కూడా ఆమోదింపజేసుకోవడానికి నా పత్రాన్ని అక్కడ సబ్మిట్ చేస్తా ఉన్నాను. అంతకంటే ఎక్కువ ఇందులో వేరే ఉద్దేశం లేదు. వేరే పదవుల కోసమో ఇంకో వేరే వ్యాపారాల కోసమో లేకపోతే తమ్ముడు మన శర్మ గారు అడిగినట్టు విలేకర్ గారు అంటే ఎందుకు ఇంత మూకుమ్మడిగా మీరు రాజీనామా చేసి మీ ఏ లాభం కొరకు మీరు చేస్తున్నారని చెప్పడానికి కొరకు అడిగినటువంటి ప్రశ్నకు కేవలం రఘువీర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తాని కొరకు, రఘువీర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడానికి కోసం, రఘువీర్ రెడ్డి గారి గెలుపులో మా పాత్ర కూడా ఉండి ఈ పార్లమెంటును మొత్తం కూడా వారి నాయకత్వంలో మంచి అభివృద్ధిని చేసేటువంటి దాని కొరకే మా మద్దతు కూడా ఇవ్వాలనేటువంటి దాని కొరకే మేము రాజీనామా చేస్తున్నాం తప్ప వేరే లేదని తెలియజేస్తా ఉన్నాను. అవును, అంటే అప్పటికి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఆ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలే చేసిందనేటువంటి భావించినాం. అప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండే. కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా 39 మంది ఎమ్మెల్యేలను పార్టీ మన తెలంగాణ ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరికి వారుగా అంటే అధికార పార్టీ అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి, అధికార పార్టీ అయితేనే నియోజకవర్గాలు అభివృద్ధి అవుతాయనేటువంటి ఉద్దేశంతో శాసనసభ్యులు అయితేమి, ఎంపీ టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు అయితేంది కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే వాళ్ళు పెద్ద స్థాయిలో వెళ్తున్నారో మేము కూడా అదే బాటలో దాన్ని నమ్ముకునే పార్టీ మారుతున్నటువంటి పార్టీ మారడానికి కోసం కాదు, పార్టీ అభివృద్ధి కోసం రఘువీర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. పడలే నేను పుణ్యకాంచి ఇప్పుడు నోవులు నరసింహకి చేసినాం, భగత్కు చేసినాం. మేమేం పలావాళ్ళు ఆశపడటం రూపాయి తీసుకొని నేను ఇప్పుడు జానారెడ్డి ఊరిని అడుగు, ఆయనకు కూడా 2 సార్లు సపోర్ట్ చేసిన. రూపాయి నేను తీసుకోను, ఎవరి విషయం నాకు తెలియదు, నేను తీసుకుంటోని గాను. మా గ్రామాన్ని ఎన్నికల సందర్భంగా ఏమన్నా డబ్బులు ఇస్తే కూడా ఏరే కార్యకర్తలకు ఇస్తా, నేను ముట్టుకోను. ఇక అన్ని పోతాయి, ఒకటి పార్టీకి చేస్తా. అదే పార్టీ పదవులకు అన్నిటికీ రాజీనామా చేసి రఘువీరారెడ్డికి సపోర్ట్ చేసేదానికి నేను దాన్ని కూడా చేస్తాం. కాంగ్రెస్ పార్టీనే చేస్తానే. తదుపరి నిర్ణయం ఓకే, వారి అభిప్రాయం.